నాకైతే నెంబర్ 1 అంజీర్ అయితే వచ్చింది చూడండి. ఎంత దొడ్డు ఉంది ఇదంటే చూడండి ఒకసారి. చాలా సూపర్ అంజీర్ ఇది, ఎక్సలెంట్ ఉంటుంది అసలు. ఇది ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. ఎవరైనా కావాలంటే నేను ఆన్లైన్లో కూడా పంపించేస్తాను మీకు. ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడున్నా సరే బైక్ బుక్ చేసి అయినా పంపించమంటే పంపిస్తా. ఇది ఏంటంటే హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. టైం చూడండి ఎగ్జాక్ట్గా 1:32 అవుతుంది టైం, 2 అవుతుంది టైం. అయితే ఇక లంచ్ అయితే చేయాలి. విజయరాణి ఆల్రెడీ తింటుంది. విజయరాణి మా చోటుగాడు అయితే ఇద్దరు తింటారు. చూద్దాం మరి వాళ్ళు ఏం తింటారు నెక్స్ట్. ఇప్పుడు తినగానే ఫ్రంట్ క్యామ్ కదా, బ్యాక్ క్యామ్ పెడతాను. తిను ఫాస్ట్గా తినేసాయి. అగో మా పొట్టోడు కూడా అంటలు వేసుకుని చూడండి. ఆయనకు కూడా ఒక అంట. తింటున్నావా నువ్వు? తింటున్నావా? తిను తిను. సగం తింటాడు, సగం పడేస్తాడు మొత్తం ఆయన. విజయరాణి అయితే మంచి ముక్కలు వేసుకుంది, చికెన్ ముక్కలు, కాకరకాయ కర్రీ 2 అయితే వేసుకొని తింటుంది. నేను కూడా తినాలిగా. ఇప్పుడు నెక్స్ట్ తినగానే ఏం చేద్దాం చెప్పి ప్యాకింగ్ అంజీర్ చేద్దామా? అంజీర్ అయితే మంచి అంజీర్ వచ్చింది. అంజీర్ ఎట్లా ఉందంటే అసలు అది చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది. అగో ఆ సీసలా ఉంది, చూపిస్తాను నేను అంజీర్ కూడా. అంజీర్ చూపిస్తా, అంజీర్ వల్ల లాభాలు ఏందనేది కూడా చూపిస్తా. అక్కడ ఉంది ఆల్రెడీ. దానివల్ల ఏమేమి లాభాలు ఉంటాయి ఏందనేది చూపిస్తాను నేను. చూడండి, అన్నం తిన్న తర్వాత అంజీర్ చూపిస్తాను. చాలా మందికి తెలుసు అనుకోండి, కొద్ది మందికి అయితే అసలు అంజీర్ అంటే ఏంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే అంజీర్ అనగానే ఇప్పుడు అదేమంటారు దాన్ని, మేడిపండు అనుకుంటారు చాలా వరకు. కానీ మేడిపండు కాదు అది. మేడిపండు జాతి అది, కానీ అందులోనే వేరే టైప్ అది. మనకి మేడిపండు అంటే అక్కడ ఊర్లలో కూడా మనం చిన్నగా ఉన్నప్పుడు మస్తు తినేది. మేడిపండు కాదు అది. అది అంజీర్ అనేది ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంది. ఆఫ్ఘన్ నుంచి అయితే వస్తుంది. అది చూపిస్తాను నేను తిన్న తర్వాత. నువ్వు తింటాలి. అగో మావాడు నువ్వు తిను అంటుండు. బాబు నువ్వు తిను బాబు అంటుండు. నువ్వు తిను ఆమె తిను. ఆమె తింటున్నావా నువ్వు? తిను, ఎట్లా తింటావు చూద్దాం. తిను తిను తిను. వెరీ గుడ్. తింటుండగో సగం తింటుండు, సగం పడేస్తుంది మా పొట్టోడు. పొద్దుగాల అయితే కాకరకాయ కర్రీ చేసింది కదా విజయరాణి. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అంజీర్ ప్యాకింగ్ చేద్దాం. అసలు అంజీర్ చూపిస్తా, ప్యాకింగ్ ఏమో కానీ అసలు ఎట్లా ఉంది, అది ఏంది, ఆ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది అయితే ఒకసారి చూపిస్తాను. వీడియో మాత్రం చూడండి, కంటిన్యూ చేస్తాను. ఏమంటుంది దాన్ని thumbnail అయితే ఇట్లా వెరీ చాలా సూపర్ అంజీర్ ఇది, ఎక్సలెంట్ ఉంటుంది అసలు. ఇది ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. ఎవరైనా కావాలంటే నేను ఆన్లైన్లో కూడా పంపించేస్తాను మీకు. ఈ హైదరాబాద్ సిటీలో ఎక్కడున్నా సరే బైక్ బుక్ చేసి అయినా పంపించమంటే పంపిస్తా. ఇది ఏంటంటే నెంబర్ 1 అంజీర్. ఇది మెత్తగా ఉంటుంది చూడండి, దగ్గర చూపెట్టు. ఇట్లా అంటే ఎమ్మటే వంగిపోతుంది, అంటే మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉందంటే సూపర్ అంజీర్ అన్నట్టు. అది మంచి నెంబర్ 1 అంజీరు. వేరే అంజీర్ ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. అది సెకండ్ క్వాలిటీ, అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది మాత్రం మెత్తగా ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ. ఇది ఫస్ట్, సెకండ్. కత్తెరనే ఉండే చూడండి. ఇది మాత్రం టేస్ట్ కూడా మస్తు టేస్ట్ ఉంటుంది, అసలు అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఏదైనా అంజీర్ అనేది చాలామంది ఏమనుకుంటారు, ఆల్రెడీ చెప్పినా కదా నేను. అంజీర్ అంటే అది ఏదో వండే కదా మన ఊళ్ళలో వండే చూడప్పుడు, మేడిపండు కాదు ఇది. మేడిపండు అని అనుకుంటారు చాలామంది, కానీ మేడిపండు కాదు. అంటే మేడిపండు జాతినే, మేడిపండు జాతిలో వేరే రకం అన్నట్టు. ఇది ఎక్కువగా అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఇది ఎక్కువ అంజీర్ అనేది మనకు అక్కడి నుంచే వస్తుంది. ఇండియా ఏ దేశానికైనా ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుంది ఎక్కువ శాతం. అయితే ఇంకా మనకి ఈ మధ్యకాలంలో మన దేశంలో కానీ అక్కడ కాశ్మీర్లో అక్కడిక్కడ ఉంటుంది, కానీ తక్కువ. ఇది ఎక్కువ కూలింగ్ ఉన్న కల్లి, కొంచెం వాటర్ ఉన్న కల్లి వండేటట్టుంది. మనకి ఇక్కడ రేగి చెట్లు ఎట్లా ఉంటాయో అక్కడ అంజీర్ తోటలు అట్లా ఉంటాయంట, ఫుల్ ఉంటాయంట. దీని లాభాలు ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. అంజీర్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంసకృతులు, పిండి పదార్థాలు. ఇంకా వీటిని తరచూ తినడం వల్ల బరువు కూడా తగ్గుతుందంట, బీపీ కూడా నియంత్రణలో ఉంటుందంట, గుండె సమస్యలు అయితే దూరం వెళ్ళిపోతాయంట, నిపుణులు చెప్పిన ప్రకారం. ఇది గుండె సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది అంజీర్ వల్ల ప్రయోజనాలు. బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువ బ్లడ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది కంపల్సరీ. చాలా బ్లడ్ వస్తుంది అసలు.
ఇది తింటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే డాక్టర్ రాస్తుంది ఈ మధ్యన. ఇంకా వెంకటేశ్వర హాస్పిటల్ ఉంది కదా, ఈ హాస్పిటల్ దగ్గర కానీ మాకు అక్కడ దూరం నుంచి సంతోష్ నగర్, చంపాపేట అక్కడ నుంచి వస్తారు కొంతమంది ఆడవాళ్ళు, అదే ప్రెగ్నెన్సీ వాళ్ళు చూయించుకొని వస్తూ వీటికి వెళ్ళి తీసుకుపోతారు. వాళ్ళు ప్రిస్క్రిప్షన్లా రాస్తారు డాక్టర్. అంజీర్ ఒకటి, డేట్స్ కిస్మిస్ కదా, కిస్మిస్, డేట్స్, అంజీర్ రాస్తారు డాక్టర్. వాల్నట్ కూడా ఈ మధ్య వాల్నట్ ఏంటంటే బ్రెయిన్ కు మంచిది, అది డెవలప్మెంట్ కోసం. ఇదేమో బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి స్పాట్లు వచ్చేస్తుంది, బ్లడ్ చాలా తొందరగా వస్తుంది బ్లడ్ అసలు కడుపులో ఉన్నప్పుడే తినమంటారు. ఈ అంజీర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి కదా, ఇది మాత్రం ఫస్ట్ క్వాలిటీ. బయట అయితే 2000 వరకు అమ్ముతారు, బయట కేజీ 2000 ఉంటుంది. మా దగ్గర మాత్రం తక్కువ, ఇది ఓన్లీ 1500, 1400, 1400 మా దగ్గర. 1200 కూడా అమ్మినాం నిన్న మొన్న, కాకపోతే ఇప్పుడు రేటు పెరిగింది కాబట్టి. ఇగో చూడు ఎంత పెద్దగా ఉంది, చూడండి చాలా పెద్దగా వచ్చింది, చాలా పెద్దది అసలు అంజీర్. ఇది బయట అయితే 2000 పైన ఉంది, మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ. అయితే సెకండ్ క్వాలిటీ అయితే కొంచెం గట్టిగానే ఉంది. సెకండ్ క్వాలిటీ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది ఫస్ట్ క్వాలిటీ. మేమైతే ఈ సీసాలో పెట్టేస్తాం. ఈ సీసాలో 5 kgs పడుతుంది. బాదం కానీ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత తక్కువ కేజీస్ పడుతుంటాయి, అదే సైజుని బట్టి. చిన్న చిన్న సీసాలు ఇవి చిన్నవి కదా సీసాలు, అందుకైతే కొంచెం తక్కువ పడుతుంటుంది. షాప్ అడ్రస్ అయితే ఒకసారి చెప్పు. మా షాప్ అడ్రస్ వచ్చేసి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా కావాలనుకుంటే తెలియని వాళ్ళకి అడ్రస్ అయితే యూకో బ్యాంక్ ఆపోజిట్ కర్మన్ ఘట్, శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఆనుకొనే ఉంటుంది. కర్మన్ ఘట్ హైదరాబాద్ రూట్. ఒకవేళ మా వీడియోలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో, ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కూడా మనకు అది పెడుతురేది కామెంట్స్ పెడుతురు, నేను అనంతపూర్ అని అదని ఇదని. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగర్ పక్కన కర్మన్ ఘట్ మెయిన్ సిగ్నల్ మీదనే ఉంటుంది మన షాపు. శ్రీ చైతన్య స్కూల్ ఆనుకొని ఉంటుంది. ఇక్కడ మన తెలిసిన వాళ్ళంటే ఆల్రెడీ తెలుసు అనుకోండి చాలామందికి. ఇక్కడ మన వాళ్ళకైతే, మనకు డైలీ కస్టమర్స్కి అయితే తెలియదు. ఎవరికైనా కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళకి అడ్రస్ అయితే చెప్తున్నాం. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, కావాలనుకున్నా రండి, విజిట్ చేయండి. మా రేట్స్ కూడా మీకు తెలిసిపోతాయి, మా క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. కంపల్సరీ రండి. పూల్ మకాన నిన్ననే చూపించాం కదా, అయిపోయింది పూల్ మకాన. ఈ మధ్యకాలంలో ఇక రోజు ఒక ఐటమ్ అయితే చూపిద్దాము అని అయితే ఫిక్స్ అయిపోయాం మేము. ఇంక మేము ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నాం కదా, మీకు కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఐటమ్ ఏంది, దాని లాభం ఏంది, రోజు వీడియోలో షాప్కి వెళ్తున్నాం అని చెప్తున్నాం కదా, అందుకోసం అనేసి. ఇదైతే సోంపు, కొద్దిగా నోట్లు వేసుకుంటున్నా, ఇప్పుడే అన్నం తిన్నాం కదా మనం. నువ్వు ఎప్పుడు ఏదో ఒక నోట్లు వేసుకుంటూనే ఉంటావు. నేనైతే ఆల్మోస్ట్ ప్యాకింగ్ చేసేటప్పుడు ప్రతి ఐటమ్ ఒకటి నోట్లు వేసుకోవాల్సిందే. బాదం, ఫుడ్ సంబంధించినవి అయితే కంపల్సరీ మనం స్పెషల్గా సపరేట్గా తినలేం కదా డ్రై ఫ్రూట్స్, మన షాపులనే కాబట్టి ఏంటంటే ప్యాకింగ్ చేసేటప్పుడే ఒకటి తీసుకోవాలి, నోట్లు వేసుకోవాలి. వేరే కాడేనా పని చేసేటప్పుడు అయితే కుదరదు, తిడతారు. మన షాపే కాబట్టి కొంచెం ప్యాకింగ్ చేయవచ్చు, టక్కున ఒకటి నోట్లు వేసుకోవచ్చు మనది కాబట్టి. ఎందుకంటే స్పెషల్గా మళ్ళీ దీన్ని ఇంటికి తీసుకుపోయి తినలేము అట్లా, తినాలి సపరేట్గా. ఏంటంటే మా పిల్లలు అయితే అసలు తినరు. కొంతమంది అయితే డ్రై ఫ్రూట్ షాప్ ఉంది కానీ ఎందుకు ఇంత బక్క ఊరు పిల్లలు అంటారు. అస్సలు తినమంటే తినరు. మా క్యూటీ చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే తింటారు, ఇప్పుడు మధ్యలో తినమంటే. మొత్తానికైతే మా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. చూద్దాం ఏ రోజు మనం సక్సెస్ అవుతామో చూస్తూనే ఉన్నా నేను. అందుకోసమనే సక్సెస్ కోసం ఒక 2-3 మంత్స్ అంతే. సక్సెస్ కోసం అయితే చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. ప్రతిరోజు పోరాటం అయితే ఆపుతలేము, చేస్తూనే ఉన్నాం. చాలామంది యూట్యూబ్ పెట్టడం ఏంటంటే ఫస్ట్ కొద్ది రోజులు చేస్తారంట, మళ్ళీ స్టాప్ చేస్తారు. ఊకెందుకు తలకాయ నొప్పి, అది అయితే లేదు పోదలేదు. 4000 గంటలు ఎప్పుడు కావాలి, మనకు ఎప్పుడు డబ్బులు రావాలి, అసలు అయ్యే పనేనా అని చాలామంది కొద్దిగా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ బ్యాకప్ అయిపోతారు, వెనక్కి స్టెప్ వేస్తారు. అట్లా చాలామంది చేస్తుంటారు. మేము కూడా కొద్ది రోజులు అట్లా స్టార్ట్ చేసినాం. కొద్ది రోజులు 1 year వరకు స్టాప్ చేసినాం. మళ్ళీ మా చోటు బర్త్డే నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసేసినాం.
ఇక చూద్దాం, ప్రయత్నం అయితే ఆపొద్దు. మొత్తానికైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోనేమో 1K చూస్తారు, 800 మంది, 900 మంది, 1000 మంది చూస్తారు. కానీ లైక్స్ మాత్రం అందులో ఒక 5, 6, 7 ఉంటున్నాయి. జస్ట్ మా వీడియో రాగానే మీరు చూడండి, ఫస్ట్ ఎంట్రీ చూడండి, ఒక లైక్ బటన్ మాత్రం క్లిక్ చేయండి. మీరు పూర్తి వీడియో చూడకున్నా సరే తర్వాత స్కిప్ చేసేయండి, పక్కకు వాళ్ళు నెట్టేసేయండి. ఏమనుకుంటారంటే లైక్ చేయగానే పైసలు వస్తాయి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మనోళ్ళే అంటారు, ఎవరో ఎందుకంటే బయట వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మనకు, కానీ మనోళ్ళే అట్లా అబ్బో మేము వీడియో తీసేటప్పుడే మాతోనే అంటున్నారు. ఇంకా మేము కనిపిస్తే నీకు పైసలు వస్తాయి, మేము ఎందుకు కనిపించాలి అసలు జనములు. అందుకే మనోళ్ళతోటి అసలు అక్కర్లేదు. మన సర్కిల్, మన రిలేషన్లో చాలామంది అట్లే అనుకుంటారు, వీళ్ళకి ఏదో మనం కనిపించగానే డబ్బులు వస్తాయి. మీ వల్ల రావురా బాబు డబ్బులు, మంది వల్లనే వచ్చేటట్టున్నాయి డబ్బులు. కానీ డబ్బులు ఇప్పుడే రావు, డబ్బులు గిబ్బులు డబ్బులు వస్తే చాలా టైం పడుతుంది. కానీ వీడియో కనిపిస్తే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేసి వదిలేయండి చూడకున్నా సరే. ఓకే, థ్యాంక్ యూ. ఇష్టం లేకుంటే మొత్తమే చూడకండి, కానీ చూసి అదొకటి ఇదొకటి మొత్తం కమెంట్స్ పెట్టడము, మా వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి మేము కొట్టము, అవి ఇవే మాట్లాడకండి. అసలు 2-3 అన్నారు మనోళ్ళే అన్నారు. కనిపించాం బాబు, ఎందుకంటే మళ్ళీ మీకు పైసలు వస్తే మీరు బాగుపడితే ఆ డబ్బులతో పైసలు అయితే ఇప్పుడు వస్తలేవు, పైసలు ఇప్పుడు రావు కూడా, ఇంకొక 6 months టైం పడుతుంది. టెన్షన్ తీసుకోకండి, ఇష్టం ఉంటేనే చూడండి, లేకుంటే వదిలేసేయండి. ఓకే, బాయ్ మరి. ఓకే.